సమాన పనికి సమాన వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వేతనం ఇవ్వడం లేదు. దీని నిరసనగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇవాళ 15 జిల్లాల్లో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకి 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా జీతాలు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలని అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది పైచిలకు మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున లేచి పొద్దుస్తమానం పనిచేసి రోడ్లు బాగు చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతుంటే కనీస వేతనాలు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి ఉంది. ఒకేపు ఆకాశాన్ని అంటుతున్న ధరలు, కార్మికుల వేతనాలు తరిగిపోతున్న పరిస్థితి ఉంది. కనీసం కార్మికుడు బతకడానికి కనీస వేతనాల చట్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకులు మున్సిపల్ కార్మికులు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని గెలిపిస్తే మేము మీ కార్మికులందరికీ కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ రోజు వరకు కూడా వేతనాలు పెంచట్లేదు. అందుకని ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధానాలను అయితే అమలు చేసిందో ఆ విధానాలని అమలు చేస్తుందే తప్ప కార్మికుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు కార్పొరేట్ల గురించి మాట్లాడుతున్నారు, అదాని గురించి మాట్లాడుతున్నారు తప్ప రోడ్లు ఊసి పట్టాలు పరిశుభ్ర చేస్తున్న మున్సిపల్ కార్మికుల యొక్క బాగోగుల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు కార్మికుల మీద పని భారం పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఇవాళ మున్సిపాల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు 2025 వచ్చింది. ఈ 2025లో కార్మికుల సంఖ్య పెంచాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా కమిషనర్ పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వేతనం ఇవ్వడం లేదు. దీని నిరసనగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇవాళ 15 జిల్లాల్లో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.